బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనానికి బోర్డు అధికారులు పాత డైరీ ప్రక్రియను రద్దు చేశారు. ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ కు ఇంటర్ బోర్డు గత నెల 24వ తేదీన టెండర్లను ఆహ్వానించింది. ఇక నిన్నటితో ఈ ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు నాటికి మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకే ఒక్క సంస్థ బిడ్ దాఖలు చేసింది. దీంతో మరోసారి టెండర్ను ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ ప్రకటిస్తామని ఎగ్జిబిషన్ కంట్రోలర్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనానికి బోర్డు అధికారులు పాత టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ కు ఇంటర్ బోర్డు గత నెల 24వ తేదీన టెండర్లను ఆహ్వానించింది. నిన్నటితో ఈ ప్రక్రియకు గడువు ముగిసింది. చివరి రోజు నాటికి మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకే ఒక్క సంస్థ బిడ్ దాఖలు చేసింది. దీంతో మరోసారి టెండర్ను ఆహ్వానిస్తామని, త్వరలోనే తేదీ ప్రకటిస్తామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ విభాగం అధికారులు స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనెల. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనానికి బోర్డు అధికారులు పత్రాలు పాత టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తూ ఇంటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ప్రశ్న పేపర్లకు సంబంధించినటువంటి బోర్డుని రద్దు చేయడం జరిగింది. అయితే గత నెల 24వ తేదీన టెండర్లను ఆహ్వానించినటువంటి ఇంటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు నిన్నతో ఈ ప్రక్రియ గడువును ముగిసింది. ఎందుకంటే చివరి రోజున నాటికి మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ రద్దు చేయడంతో అధికారులు మరొకసారి టెండర్ను ఆహ్వానించింది. త్వరలోనే తేదీని ప్రక్రియను ఎగ్జామింగ్ డేట్స్ కి సంబంధించి ఎగ్జామింగ్ కౌంటర్లకు సంబంధించిన విభాగం అధికారులు స్పష్టం చేయడం జరిగింది. టెండర్లు మరొకసారి ఆహ్వానించారు. టెండర్ లో కొంత అవకతవకలు జరిగాయి. లాస్ట్ సమయంలో టెండర్లు రద్దు కావడంతో దీని పట్ల అధికారులు ఆ టెండర్ ను మరొకసారి మెన్షన్ చేస్తామంటూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇటీవల దీనికి సంబంధించి టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఇంటర్ బోర్డు కి సంబంధించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి గోల్మాలకు సంబంధించి గోబరి సంస్థ సిఇఓ ఈపీటీ అనేటువంటి సంస్థ పేరిట మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, టెండర్ల దరఖాస్తులకు చేయడంతో ఆరోపణలు ఏర్పడుతున్నాయని, నిజంగా నిజం లేనిది అధికారులు ఎందుకు స్పష్టం చేయట్లేదు, అధికారులు ఎందుకు మరొకసారి టెండర్లను ఆహ్వానిస్తున్నారంటూ కూడా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఎలాంటి నిజం లేదని కూడా ఇంటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ కేవలం నిరాధారమైనట్టు కూడా కొట్టివేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా ఏదైతే టెండర్లు మరొకసారి సంస్థలు రద్దు చేయడంతో తొలి ప్రక్రియలకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి
పెనాల్టీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దానికి ఇంటర్ బోర్డ్ కి జేఏసీకి సంబంధించిన చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకోవాలి. టెండర్లకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి మార్పులను చర్యలను వెంటనే ప్రభుత్వమే చేపట్టాలంటూ కూడా మధుసూదన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇంటర్ కి సంబంధించిన టెండర్లలో ఆన్లైన్ లో వ్యవహారాలకు సంబంధించి దీంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. దరఖాస్తులకు సంబంధించిన నేపథ్యంలో కూడా కొంత అవకతవకలు చేపడుతున్నాయంటూ కూడా కోరడం జరిగింది. అయితే ప్రధానంగా దీంట్లో జరుగుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఒకసారి ముగిసిన తర్వాత దాంట్లో టెండర్ రద్దు కావడం పట్ల మరొకరికి టెండర్ అప్పగించాలి తప్ప మరొకసారి టెండర్ల ప్రక్రియ ఎందుకు అంటూ కూడా మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీంట్లో ఎగ్జామింగ్ కి సంబంధించినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. గతంలో కూడా పలువురు నేతలు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించిన నేతలు కూడా ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టెండర్ల ప్రక్రియకు సంబంధించి సంవత్సరంకి ఒకసారి టెండర్లు జరుగుతా ఉన్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ మార్పులు చేర్పులు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.